ఈరోజు సాయంత్రము 5:30 క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ ఉంటుంది. ప్రస్తుతము మోదీ గారు భూటాన్ నుంచి భారత్కి వస్తున్నారు. అంటే ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అన్నప్పుడు ఇది ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అండి. టైం టు టైం ఎప్పుడు చెయ్యరు. మీకు ఒక సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఇలాంటి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే మీకు ఈ మంత్రులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్ళ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని తిరిగి వచ్చేయాలి. ఈ మీటింగ్లో వాళ్ళు పాలు పంచుకోవాలి. ఇప్పుడు పహల్గామ్ దాడులు అన్నారు అనుకోండి, సరిగ్గా ఈ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు నిర్మలా సీతారాం గారు అమెరికా వెళుతున్నారు. ఆవిడ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని వెంటనే మళ్ళీ ఢిల్లీ వచ్చేసారు. ఈ టైంలోనే మోదీ గారు కూడా సౌదీ అరేబియాలో ఉన్నారు. ఇమీడియట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్, ఢిల్లీకి రావడము, ఈ మీటింగ్లో పాలు పంచుకోవడం. అంటే మీకు హోంమంత్రి అనండి, డిఫెన్స్ మంత్రి, అలాగే అజిత్ దోవెల్ గారు, జైశంకర్ గారు, సో మీకు టాప్ నాయకులంతా కూడా ఇక్కడ కూర్చొని ఏం చెయ్యాలి. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, బాలాకోట్ దాడులు చేయడానికి ముందు మీకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. అలాగే పహల్గామ్ అప్పుడు కూడా మనం చూసాం. ఇవాళ కూడా ఈరోజు వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అంటే మోదీ గారు భూటాన్ నుంచే చెప్తున్నారు, వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి, ఒక్కరిని కూడా విడిచిపెట్టము. అంటే మీకు ఇలాంటి కార్ బ్లాస్ట్ అనేది మామూలుగా జరుగుతుంది కదండి. ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఒక దగ్గర ఈ తీవ్రవాద దాడులు అనేది మనం చూస్తాము. కానీ ఇవాళ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది భారత్ ఏం చెయ్యబోతుంది. చూడండి, ముంబై దాడుల్లో కూడా ఇంతలాంటి ఒక అట్మాస్ఫియర్ మనం చూడలేదు. మీకు ముంబై దాడులను ఎందుకంటాము, అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్కి సంబంధించిన వాళ్ళ పౌరులు ఉన్నారు. అయినా కూడా భారత్ ఏం చెయ్యలేదు. అమెరికా వాడు అన్నాడని విడిచిపెట్టాం. కానీ ఇక్కడ మనకి కార్ బ్లాస్ట్, ఇప్పుడు ఇది ఒక కార్ బ్లాస్టే కదండి. పుల్వామాలో ఒక డాక్టర్కు సంబంధించిన కార్ ఇదండి. మూలాలు చూడండి, పుల్వామా దాకా వెళ్ళాలి. ఒక హైదరాబాద్లో డాక్టర్ అంటున్నాము, ఇవాళ ఢిల్లీలో ఒక యూనివర్సిటీకి సంబంధించిన డాక్టర్లు. సో వీళ్ళని డీటైన్ చేస్తే వీళ్ళందరూ కూడా అంటే డాక్టర్లు తీవ్రవాదులుగా మారుతున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇది. సో మోదీ గారు భూటాన్లో మీటింగ్లోని వార్త రావడము అక్కడ ఉండే ప్రజలను ఉద్దేశించి చెప్తున్నారు, మేము వీళ్ళ ఎవరిని కూడా విడిచిపెట్టాము, అయిపోయింది, ఇక మీదట మేము ఉపేక్షించేది లేదు. సో డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఎవరైతే వీళ్ళ వెనక ఉన్నారో, ఏ దేశం అయితే వీళ్ళకి సపోర్ట్గా నిలబడుతుందో వాళ్ళ అంతు చూస్తాము, ఇది మనం మాట్లాడుతున్నాం. అంటే ఇదంతా కూడా జైషీ మహమ్మద్. ఇప్పుడు జైషీ మహమ్మద్కు సంబంధించిన తీవ్రవాదులే ఈ పనులు చేశారు అంటే ఫరీదాబాద్ టెర్రర్ నెట్వర్క్ అన్నప్పుడు ఈ గ్రూపుకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. సో వీళ్ళు డాక్టర్లను బ్రెయిన్ వాష్ చేసి, ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఎందుకు ఇప్పుడు ఈ తీవ్రవాదము ఎందుకు అంటే పాకిస్తాన్కి వేరే మార్గమే లేదండి. వాడు ఈ తీవ్రవాదులను నమ్ముకొనే ఏమైనా చెయ్యాలి. ఎందుకంటే భారత్ను విలన్గా చూపిస్తేనే ఆ దేశము సర్వైవ్ అవుతుంది, లేకపోతే వాళ్ళకి వేరే మార్గమే లేదు. అలాంటప్పుడు ఏదో ఒక రకంగా తీవ్రవాదాన్ని విడిచిపెడదామన్న ఆలోచన ఉండదు. కాబట్టి ఆ పాకిస్తాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఇదేదో ఒక కార్ బ్లాస్ట్ అనుకుంటే పొరపాటు. లొకేషన్ చూడాలి, రెడ్ ఫోర్ట్ మన రాజధాని. అంటే ఇది ఒక సింబల్ అండి. వాళ్ళు మనకు ఒక మెసేజ్ ఇస్తున్నారు, మీ రాజధానిలో రెడ్ ఫోర్ట్ వద్దే మేము ఇలాంటి బ్లాస్ట్ చేసి తప్పించుకోగలము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు చూడండి ఫ్రెండ్స్, ఏ ఒక తీవ్రవాద సంస్థ కూడా మేమే చేసామని చెప్పలేదు. అంటే ఆ భయము వాళ్ళలో ఉంది. ఇక పాకిస్తాన్ అంటారా, వాళ్ళు ఈరోజు వణుకుతున్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు మాట్లాడే విషయము ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్. ఇప్పుడు వీళ్ళు ఈ సాయంత్రము కూర్చొని మంత్రులు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే తరువాత లెవెల్లో వార్ రూమ్లో కూర్చొని ట్రై సర్వీసెస్కు సంబంధించిన నాయకులు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మోదీ గారు క్లియర్గా చెప్తారు, మనము ఏం చెయ్యబోతున్నాము. సో ఇక్కడ నుంచి మీకు టోటల్గా భారత్ యొక్క వ్యవహార శైలి ఆల్రెడీ పహల్గామ్ దాడుల తరువాత ఆపరేషన్ సింధూర్లో ఏం చేశామో అందరూ చూశారు. నెక్స్ట్ లెవెల్ ఏమిటి, ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇదే అన్నారు, నెక్స్ట్ టైం ఇలాంటిది జరిగితే మోదీ గారి మాట కూడా మేము వినము, పాకిస్తాన్ని లేకుండా చేస్తాము, ఈ ఇంటర్నేషనల్ మ్యాప్లో పాకిస్తాన్ కనిపించదు. అదే చెయ్యాలండి.
భారతీయులుగా మనం ఇదే కోరుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఆయన మీకు మెసేజ్ పెడుతున్నాడు. మెసేజ్ పెట్టి ఈ తీవ్రవాదులను అంతము చెయ్యడానికి భారత్ మ్యాక్సిమం ఏం చెయ్యాలో అదే చేయాలి. అంటే మనం దీన్ని హమాస్ తీవ్రవాదులు ఏం చేశారో ఇజ్రాయెల్లో, అక్కడైతే 1300 మంది కదండి, ఇక్కడ 9 మందే కదా పోయారు, దానికి ఇంత పెద్ద యాక్షనా అనిపిస్తుంది, చాలా మందికి అనిపిస్తుంది. అలా కాదు ఫ్రెండ్స్, ఈ రీజన్ అని చెప్తున్నాం చూసారా, ఈ రీజన్ అనబడే పాయిజన్, దీనిని వాడి వేల సంఖ్యలో మన భారతీయులను పొట్టన పెట్టుకోవాలని వీళ్ళు ప్లాన్ చేశారు. ఇది 1300తో సమానము కాదండి, మీకు దీన్ని 10,000తో చూడాలి. అంటే భారతీయులు 10,000 మందిని వీళ్ళు పొట్టన పెట్టుకుంటే అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? మనము పాకిస్తాన్పై యుద్ధము ప్రకటిస్తామా ప్రకటించమా? వాడేదో చాలా తెలివితేటలు అన్నట్టు మీ దేశంలోనే ఈ తీవ్రవాదులు ఇలా చేశారు, మాకు దీనికి సంబంధమే లేదు, ఇన్ని మాట్లాడుతున్నాడు. మన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు క్లియర్గా ఇది పాకిస్తాన్ పనే, పాకిస్తాన్ ఆరిజిన్ తీవ్రవాదులే ఇలాంటి వ్యవహారాల్లో పాలు పంచుకుంటారు, భారత్లో ఉండే వాళ్ళకి వీళ్ళే బ్రెయిన్ వాష్ చేస్తారు, ఇదంతా కూడా ప్రూవ్ చేస్తామంట. ఇప్పుడు ఒక్కసారి పుల్వామా దగ్గర ఈ డాక్టర్ ఏమిటి అంటే, ఇతని మూలాలంతా కూడా పిఓకే దగ్గర, పిఓకే నుంచి పాకిస్తాన్, ఐఎస్ఐ వీళ్ళే కదా ఫైనల్గా అమెరికా వాడు దీని వెనక ఉన్నాడు అనేది మనము ప్రూవ్ చేయగలం. ఎలాగో అమెరికా మీద మనం యుద్ధం ప్రకటించలేం కదా, సో వాడికి సపోర్ట్గా ఉండే దేశాలనంతా కూడా పాకిస్తాన్ అనండి, బంగ్లాదేశ్ అనండి, ఆల్రెడీ 75 యుద్ధ విమానాలను బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మనము డిప్లాయ్ చేసి ఉంచాం. సో ఇంకా కూడా ఆలోచించడం ఏముంది, వాడు మనపై అటాక్స్ మొదలు పెడితే లేదండి, వాడు ఆల్రెడీ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ వద్ద అటాక్స్ మొదలు పెట్టాడు, దాడులు స్టార్ట్ అయ్యాయి. దీనినే మనం చూడాలి. ఒక్క తీవ్రవాది బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు అంటే యావత్ బంగ్లాదేశ్ని మనము శత్రుదేశముగా చూడాలి. సో పాకిస్తాన్ నుంచి ఫలానా వాడు వచ్చాడు అంటే యావత్ పాకిస్తాన్ మన టార్గెట్. ఇక్కడ మనము ఆగేదే లేదు. ఇప్పుడు హమాస్ అన్నారండి, ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ పై దాడులు, తరువాత ఏమైంది? మీకు లెబనాన్, పాలిస్తీనియా, సిరియా, యామెన్, ప్రతి ఒక్క దేశం మీద ఇజ్రాయెల్ ఇవాళ యుద్ధము ప్రకటించి, ఎందుకు? ఒకడు అక్కడ స్టార్ట్ అయినా కూడా ఇజ్రాయెల్ని శత్రువు అని చెప్పి మా ప్రజలకు, మా దేశానికి హాని కలిగించాను అనుకుంటే మీరందరూ మా శత్రు దేశాలే. సో అలాంటి ఒక యాటిట్యూడ్ మనము ఇవాళ లేకపోతే ఫ్రెండ్స్ ఇలా జరుగుతూనే ఉంటాయి. మే నెలే మనం మాట్లాడాం, ఆపరేషన్ సింధూర్ మనం చేశాము, ఖచ్చితంగా పాకిస్తాన్ వైపు నుంచి దాడులు ఉంటాయి, దానికి మనం రెడీయేనా మాట్లాడాం కదా, ఇవాళ జరిగింది కదా, రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఇంకా ఆధారాలు లేవండి, పాకిస్తానే చేసిందని ఎక్కడ మనం ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు మాట్లాడతారు. వీళ్ళందరూ పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నవాళ్ళు, వీళ్ళు కాదండి. ఆరిజిన్ తెలిసింది అంటే పుల్వామా అంటే మీకు పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఉండే ప్రాంతమే కదండి. అక్కడ ఒక డాక్టరు వాడు ఒక కారు ఇస్తున్నాడు, ఆ కారు ఇక్కడ రెడ్ ఫోర్ట్ వద్ద వచ్చి ఇలా పేలింది, అందులో మీకు పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ మెథడ్ అంతా మీరు చూశారు అనుకోండి, కొత్త రకమైన తీవ్రవాదము, డాక్టర్లు ఈ పనులు చేస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనము పాకిస్తాన్ బంగ్లాదేశ్ విషయంలో మన వార్ రూమ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాం అంటే ఇది ఫుల్ అండ్ ఫైనల్ అనుకోవాలండి. ఇక మళ్ళీ కూడా ఇది జరగకూడదు. పిఓకే అక్కడ ఖాళీ అయిపోవాలి, ప్రజలు మాత్రమే ఉండాలి. పాకిస్తాన్ ఆర్మీయో ఈ తీవ్రవాద క్యాంపులో నథింగ్, మీకు ఏది కూడా అక్కడ ఉండకూడదని ఇవాళ భారతీయులు చిన్న కార్ దాడి అని మనం అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్. మీకు పహల్గామ్లో ఏదైతే చేశారో ఇవాళ వాళ్ళు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో కూడా అదే ప్రయత్నాలు చేశారు. వేల మంది మన ప్రజలను ఏదో ఒక రకంగా వాళ్ళు ప్రాణాలు తీయాలనే ఒక ప్రణాళిక వాళ్ళు వేశారు. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇవాళ 5:30 ఈ మీటింగ్లో వీళ్ళు తీసుకోబోతున్న ఈ నిర్ణయం అనేది భారత్ యొక్క భవిష్యత్తునే మార్చబోతుంది అనేది ఇవాళ విశ్లేషకులు అంటున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.